వెల్కమ్ టు శ్రీ వాణి వంటిల్లు అండి. ఇవాళ మనం అమ్మవారికి ఎంతో ఇష్టమైన కొబ్బరన్నం చేద్దామండి నైవేద్యానికి. ఇదిగోండి ఆ కొబ్బరన్నానికి వచ్చేసరికి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుందండి. అది ఆయిల్ కాగినాక చూద్దామండి. ఇదిగోండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ తాలింపు దినుసులండి, ఉప్పు, పచ్చిమిరపకాయలు, కరేపాకు అండ్ మనం కొబ్బరి మిక్సీ వేసుకున్న కొబ్బరి, కొద్దిగా పసుపు అండి. ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి. ఇగోండి ఆయిల్ హీట్ అయిపోయింది. ఇంగు వేసుకోండి. ఇంగు ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదండి. నెక్స్ట్ తాలింపు దినుసులండి. ఇగోండి నెక్స్ట్ కరేపాకు వేద్దామండి. ఇగోండి నెక్స్ట్ చిల్లీస్ వేద్దాం. ఇలా పొడుగుగా వేసుకుంటే ఏంటంటే కారం లేకుండా వస్తుందండి మీకు కొబ్బరి అన్నం వేసేటప్పుడు. ఇదిగోండి కొద్దిగా పసుపు, చిటికెడు పసుపు వేస్తే చాలండి. ఇప్పుడు ఇది వేగేదాకా వేయించుకుందాము. ఇదిగోండి పచ్చిమిరపకాయలు వేగిపోయి ఇదిగోండి ఇలా వస్తే చాలండి. ఇలా ఉంటే కారం లేకుండా ఉంటదండి పచ్చిమిరపకాయలు, లేకపోతే ఘాటుగా ఉంటది. పిల్లలన్నా ఇలా అయితే తినచ్చండి. ఇప్పుడు మనం కొబ్బరి వేసేసేద్దాము. 1 కప్పు కొబ్బరి తీసుకున్నానండి నేను. మీరు రైస్ కూడా 1 కప్పు రైసే తీసుకోండి. 1 కప్పు కొబ్బరికి 1 కప్పు రైస్ తీసుకుంటే సరిపోతుందండి. కరెక్ట్ గా కొలత సరిపోద్ది. మీరు ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నారో ఆ కప్తో రైస్ తీసుకుంటే సరిపోతుంది. దీనికి వచ్చేసరికి 1 స్పూన్ ఉప్పు పడుతుంది. ఒక్కసారి మీరు వేసే ముందు టేస్ట్ చూసుకొని వేసుకోండి ఉప్పు అనేది. ఇదిగోండి ఉప్పు కూడా వేగిపోయింది. ఇదిగోండి ఇప్పుడు ఫైనల్ గా మనం రైస్ వేసేసుకుందామండి. రైస్ వేసుకొని తిప్పితే చాలా ఈజీ అండి. కొబ్బరి అన్నం కూడా చాలా ఈజీగా ఉంటదండి. మీకు కొబ్బరి అన్నం జస్ట్ ఒక 10 సెకండ్స్ దానికోసం టైం పెడితే సరిపోతుందండి. ఇదిగోండి నేను చెప్పినట్టు చేస్తే కొబ్బరి అన్నం పర్ఫెక్ట్. ఇదిగోండి 10 మినిట్స్ దీనికోసం 10 మినిట్స్ మనం కేటాయిస్తే ఒక్క 10 మినిట్స్ లో ఈ కొబ్బరి అన్నం రెడీ అయిపోతుందండి. ఇదిగోండి చూడండి కోకోనట్ రైస్ ఎలా ఉందో గుమగుమలాడిపోతుందండి. కోకోనట్ రైస్ చాలా అంటే చాలా బాగుందండి. ఇది రైస్ వచ్చేసరికి మన కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్ లో సర్వ్ చేసుకుందామండి. అండ్ దెన్ ఫైనల్లీ మన కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి. ఇదిగోండి చూడండి ప్లేట్ లో సర్వ్ చేసుకున్నాను. నా వీడియో కనుక, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్.